హాయ్ ఆల్. మనకి జావాస్క్రిప్ట్ తెలిసుంటది. అర్థమెటిక్ ఆపరేటర్స్ చాలా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాం గానీ, సమ్‌హౌ ఆల్ ఆఫ్ ఎ సడెన్ మనకి ఇంటర్వ్యూలో ఒక క్వెషన్ అడిగేసరికి ఇబ్బంది పడుతా ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బానే చేస్తారు గానీ, కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. ఒకసారి చూద్దాం ఏంటి అని. సో, ఒకవేళ ఇలాగా 2 స్ట్రింగ్స్ మధ్యలో ప్లస్ ఆపరేటర్‌ని అప్లై చేసినప్పుడు చాలా మంది కంకాటినేషన్ జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అలాంటిది ఈ పర్టిక్యులర్ కోడ్‌కొచ్చేసరికి కొంతగా ఇబ్బంది పడతా ఉంటారు. ఒక స్ట్రింగ్‌ని, ఒక నంబర్‌ని ఇచ్చేసరికి వాట్ కైండ్ ఆఫ్ ఔట్‌పుట్ వి ఆర్ గోయింగ్ టు గెట్ అనంటే కొంతమంది 52 అంటున్నారు. కొంతమంది 7 అంటున్నారు. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే ముందు మనకొక స్ట్రింగ్ ఉంది కాబట్టి, స్ట్రింగ్ తోటి మనము ఎ ఏదైనా ఒక నంబర్‌ని యాడ్ చేసినప్పుడు అక్కడ కంకాటినేషనే జరుగుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషన్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి జరుగుతుంది. సో, ద అసోసియేటివిటీ విల్ బి లెఫ్ట్ టు రైట్. ఆపరేటర్ ప్రిసిడెన్స్ వేరండి. ఈ కాన్సెప్ట్ వేరు. అసోసియేటివిటీ అనేసరికి ఈ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ లెఫ్ట్ టు రైట్. ఓన్లీ ఒక్క ఈక్వల్ టు ఆపరేటర్‌కి మాత్రమే మనకి ఆహ్, రైట్ నుంచి లెఫ్ట్‌కి వెళ్తుంది. ఓకే. దీని గురించి తర్వాత వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందైతే ఇక్కడ లెఫ్ట్‌లో మనకి ఫస్ట్ ఒక స్ట్రింగ్ ఉంది గాబట్టి, స్ట్రింగ్‌ని ఒక నంబర్ తోటి మనం యాడ్ చేసినప్పుడు స్ట్రింగ్ కంకాటినేషన్ జరుగుతుంది. సో, దీనికి కూడా ఔట్‌పుట్ వచ్చేసి 52 ఇస్తుంది. అదే రకంగా ఇప్పుడిక్కడ మనకి ఈ పాయింట్ తీసుకోండి. ఒక నంబర్ ఉండి, స్ట్రింగ్ ఉంది. సో, నంబర్ తోటి స్ట్రింగ్‌ని యాడ్ చేసినప్పుడు గూడా మనకి మీకు కంకాటినేషనే జరుగుతుంది. అలాంటిదిప్పుడు మైనస్ కనుక మనం అప్లై చేసినప్పుడు ఎలా జరుగుతుందో చూడండి. సో, ఈ మైనస్ ఆపరేటర్‌కి చాలా బ్యూటిఫుల్ టెక్నిక్ తెలుసు. దట్ ఈస్ కాల్డ్ యాస్ టైప్ కాస్టింగ్. సో, టైప్ కాస్టింగ్ ఎన్ని రకాలు? అవి ఎలా ఉంటాయి? వాటన్నిటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ముందేంటంటే టైప్ కాస్టింగ్ ఇక్కడేంటంటే ఒక స్ట్రింగ్‌ని ఒక నంబర్‌గా మార్చుకునే టైప్ కాస్టింగ్ చెప్తున్నాను. సో, ఈ మైనస్ ఏం చేస్తుంది అనంటే లెఫ్ట్ వైపున్న, రైట్ వైపు ఏ వైపున్నా సరే ఈ మైనస్ టైప్ కాస్ట్ చేయగలుగుతుందనమాట. సో, లెఫ్ట్ వైపు ఆల్రెడీ ఒక నంబర్ ఉంది. అండ్ రైట్ సైడ్ ఏముంది అనంటే ఒక స్ట్రింగ్ ఉంది కాబట్టి దాన్ని టైప్ కాస్ట్ చేసి ఒక నంబర్‌గా మార్చుకుంటుంది. సో, 5 - 2 వచ్చేసరికి మీకు అంటే ఈ మైనస్ వల్ల ఈ 2 స్ట్రింగ్ కాస్త నంబర్‌గా మారుతుంది. సో, దీనివల్ల మనకి 5 - 2 ఈస్ 3గా బిహేవ్ చేస్తుంది. అలాంటిది ఇప్పుడు ఈ రకంగా మనము ఈ పర్టిక్యులర్ స్ట్రింగ్ 5 - 2 ఉందనుకోండి. ఈ మైనస్ ఏం చేస్తుంది అనంటే ఈ స్ట్రింగ్‌ని కూడా మోడిఫై చేస్తుందని చెప్పాను. అదే కదా నేను చెప్పింది. మైనస్ కెన్ డూ ద టైప్ కాస్టింగ్ ఫర్ బోత్ లెఫ్ట్ సైడ్ యాస్ వెల్ యాస్ రైట్ సైడ్. సో, అప్పుడు మీకు 5 కూడా నంబర్‌గా మారుతుంది. 5 నంబర్ - 2 ఈస్ 3. అదే రకంగా ఇప్పుడు ఇక్కడ చూడండి 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే 2 స్ట్రింగ్స్ కాబట్టి 2 స్ట్రింగ్స్‌ని ఇది మోడిఫై చేయగలుగుతుంది. అండ్ ద ఆన్సర్ విల్ బి అగైన్ 3. రైట్? ఆ! సో, ఇక్కడ వరకు ఒక లెవెల్ ఆఫ్ క్వెషన్స్‌గా మనకి అర్థం చేసుకోవచ్చు. సో, నేను ప్రస్తుతానికి వీటిని కామెంట్ చేసేస్తున్నాను. ఇప్పుడు క్వెషన్ ఏంటి అనంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. చూడండి. ఇక్కడ చూస్తే కన్సోల్.లాగ్ ఆఫ్ 100 ప్లస్ 220 ప్లస్ 30 ప్లస్ 10 అని అన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో, ఇందాక నేను అసోసియేటివిటీ రూల్ బట్టి లెఫ్ట్ నుంచి రైట్‌కి మన ఎక్స్‌ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను కదా! ఇప్పుడు కూడా లెఫ్ట్ అంటే 100 తోటి స్టార్ట్ అయింది. 100 ఈస్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ తోటి ఒక నంబర్‌ని కంకాట్ చేసినప్పుడు 100 ప్లస్ 20 ఈస్ 100 ఈస్ ఎ స్ట్రింగ్ అండ్ 20 ఈస్ నంబర్. సో, కంకాటినేట్ అవుతుంది. 10020. సో, దిస్ 10020 విల్ బి ఎ స్ట్రింగ్ అగైన్. సో, ఈ పర్టిక్యులర్ ఇచ్చిన స్ట్రింగ్‌ని మళ్ళీ మనము 30 తోటి మనము ప్లస్ చేసినప్పుడు స్ట్రింగ్ 10020 ప్లస్ 30 గివ్స్ యూ 1002030. అండ్ దట్ ఈస్ అగైన్ 1002030 ఇదంతా ఒక స్ట్రింగ్ ప్లస్ 10 నంబర్. అగైన్ స్ట్రింగ్ కంకాటినేషన్. కాబట్టి ఔట్‌పుట్ వచ్చేసి 100203010 వస్తుంది. అదే మీరెప్పుడైతే ఈ రకంగా చేస్తారో, ఇక్కడేం జరుగుతుందో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1002030 అనేది మనకి కంకాటినేట్ అవుతదని ఆల్రెడీ చెప్పాను. దాని పక్కన మైనస్ అని పెట్టాను. సో, దిస్ హోల్ స్ట్రింగ్ బికమ్స్ ఎ నంబర్. సో, 1002030 అనే ఒక నంబర్‌లో నుంచి 10 మైనస్ చేస్తే ఏమవుతుందంటే 10020
అండ్ 1 జీరో వస్తుంది. ఇదిగో. ఐ మీన్ 10 మైనస్ చేశాను కాబట్టి 2 జీరో వచ్చింది. ఇట్లా. సో, ఈ మైనస్ ఏం చేయగలిగింది? లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని నంబర్‌గా మార్చగలిగింది. రైట్? ఆ! ఇప్పుడు ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో, కొద్దిగా మనం దీన్ని కూడా కమెంట్ చేసేసి ఇక్కడికొద్దాం. ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ 2 ప్లస్ 2 అని ఉంది. సో, ఇక్కడ ఏమవుతుందంటే 1 ఇక్కడ ఎక్కడైతే యూనరీ ప్లస్ ఉందో, సో, ఇక్కడ ప్లస్ అనేది అడిషన్ ప్లస్ కాకుండా ఈ 2కి ముందు జస్ట్ పెట్టాడు కాబట్టి ఒక ఎక్స్‌ట్రా ప్లస్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఈ ప్లస్ రిజాల్వ్ అయిపోతది. సో, +2 అనగానే ఏమవుతుంది? ప్లస్ విల్ ఆటోమేటికల్లీ అంటే ఈ సింగిల్ యూనరీ ప్లస్ కెన్ కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ ఎ నంబర్. సో, ఈ ప్లస్ ఏం చేస్తుంది? ఈ 2ని నంబర్‌గా మారుస్తుంది. సో, 1 ప్లస్ 2 అంటే 3 అయిన తర్వాత 3 నంబర్ ప్లస్ 2 స్ట్రింగ్ అంటే 3 ప్లస్ 2 32గా మారుతుందన్నమాట. సో, ఇక్కడ ఈ ప్లస్ ఉంది చూసారు? ఈ ప్లస్ మనకొక యూనరీ ఆపరేటర్ అండ్ ఆ ప్లస్ ఆపరేటర్ కాస్త నంబర్‌గా మారుస్తుందన్నమాట స్ట్రింగ్‌ని. కాబట్టే ఇక్కడ 1+2 3 అయింది. ఎందుకు? ఈ ప్లస్ అనేది ఆ నంబర్‌ని 3గా మార్చింది కాబట్టి. సో, ఇక్కడి నుంచి మీకు చాలా మట్టుకు బేసిక్స్ అర్థమై ఉంటాయి గాబట్టి, ఇక్కడి నుంచి ఏంటంటే నేను చెప్పబోయే ఆన్సర్‌కి ముందు పాజ్ చేసుకొని మీరు ఏం చేశారనేది రాసుకోండి. కింద రాసుకొని రెడీగా ఉంటే అది నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్‌ని బట్టి మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. రెండోది దీని మీద ఇంకా క్వెషన్‌లు గావాలంటే నేను కింద లింకుల్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్‌లో చాలా ప్రాక్టీస్ క్వెషన్స్ ఉంటాయి. వాటన్నిటిని చూసి వీడియోని మళ్ళీ, మళ్ళీ ఒకసారి రిఫర్ చేసుకుంటూ మీరు టు అండ్ ఫ్రో చేసుకోగలిగితే మీ లైఫ్‌లో మీరెప్పుడు ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద విత్ డిఫరెంట్ డేటా టైప్స్‌లో మీరెప్పుడు గూడా మిస్టేక్ చేయకుండా చేయగలుగుతారు. సో, ఇప్పుడు ఈ క్వెషన్‌ని ఆన్సర్ చేద్దాం. ఇదెలా ఉంది? 1 ప్లస్ మైనస్. సో, ఆబ్వియస్‌గా ఈ మైనస్ అనేది ఎలాగో ఈ 1ని నంబర్‌గా మారుస్తుంది కాబట్టి -1 అవుతుంది. 1 ప్లస్ -1 ఎంత? 0. అయితే 0 ఈస్ ఎ నంబర్. నంబర్ ప్లస్ 2. సో, ఇక్కడ స్ట్రింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ కంకాటినేషన్ జరిగి 02గా మనకి డిస్‌ప్లే అవుతుంది. చూసుకోండి ఇక్కడ. మీరు ఓన్లీ 2 అని రాయడానికి కూడా కుదరదు. ఎందుకు అనంటే 0 + 2 ఈస్ 2 అని అనుకుంటారు గానీ, అక్కడ స్ట్రింగ్ కంకాటినేషన్ జరుగుతుంది. ఇప్పుడు దీని సంగతేంటో చూద్దాం. +1 అంటే దీన్ని నంబర్‌గా మార్చాం. రైట్? నంబర్ ప్లస్ స్ట్రింగ్ 1 అంటే ఏంటి? స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే 1, 1 ప్లస్ 2 అగైన్ స్ట్రింగ్ కంకాటినేషన్. కాబట్టి ఏమైంది? 1, 1, 2గా మనకి డిస్‌ప్లే అయింది. ఇవి ఒక సెట్ ఆఫ్ క్వెషన్స్ అన్నమాట. ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వెషన్స్‌లోకి వెళ్దాం. ఇప్పుడిక్కడ స్ట్రింగ్ ఏ మైనస్ స్ట్రింగ్ బి. బేసిక్‌గా ఇదేం చేస్తుందనంటే 2 స్ట్రింగ్స్ మధ్యలో అంటే అవి నంబర్స్ లేవు దాంట్లో. సో, అవి ప్యూర్ స్ట్రింగ్స్ కాబట్టి 2 స్ట్రింగ్స్ మధ్యలో మనం సబ్‌స్ట్రాక్షన్ అప్లై చేసినప్పుడు నాట్ ఏ నంబర్ అనొస్తుంది. సో, ఈ నాట్ ఏ నంబర్‌కి మనం 2 ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఇట్ విల్ గివ్ యూ నాట్ ఏ నంబర్ 2. చూసుకోండి ఇక్కడ. నాట్ ఏ నంబర్ కంకాటినేటెడ్ విత్ 2. ఓకే. జాగ్రత్త. ఇక్కడ పరిస్థితేంటో చూడండి. కొద్దిగా ఈ రెండిటికి డిఫరెన్సే అది. నాట్ ఏ నంబర్‌ని మనం 2 తోటి అడిషన్ చేయడానికి ట్రై చేసినప్పుడు, నాట్ ఏ నంబర్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఎ స్ట్రింగ్. ఇప్పుడు టైప్ ఆఫ్ నాట్ ఏ నంబర్ అనంటే మీకు నంబర్ ఒస్తుంది. నంబర్ యాడింగ్ విత్ నాట్ ఏ నంబర్ యాడెడ్ విత్ 2. కాబట్టి ఇక్కడ మళ్ళీ నాట్ ఏ నంబర్ గానే వస్తుందన్నమాట. సో, ఇవి చాలా సార్లు మీరు ఇబ్బంది పడే క్వెషన్స్. వీటిని కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసి చెక్ చేసుకోండి. తర్వాత ఐ హోప్ మీరిక్కడి నుంచి కొంచెం ప్రాక్టీస్ కోసం పెట్టానివి. సో, 3 ప్లస్ ఆఫ్ 3 అనన్నప్పుడు ఫస్ట్ నేనేం చెప్పాను? యూనరీ ఆపరేటర్ ప్లస్ అప్లై అవుతుంది కాబట్టి, ఈ 3 కాస్త నంబర్‌గా మారుతుంది. అంటే ఈ స్ట్రింగ్ 3 కాస్త నంబర్‌గా మారి సో, 3 ప్లస్ నంబర్ 3 ఈస్ 6. అలాగే ఇప్పుడిక్కడ 5 మైనస్ ఆఫ్ -2 అనన్నాను. 5 మైనస్ 2 అనగానే ఇది నంబర్‌గా మార్చి -2 అప్లై అవుతుంది. 5 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఎంతవుతుంది? ప్లస్ గాబట్టి మనకి 7 ఆన్సర్‌గా వస్తుంది. 5 + 2గా మారుతుంది.
మీకు ఒకవేళ ఏది చిన్నగా ఇబ్బందున్నా సరే నాకు చెప్పండి. నేను దానికి సెపరేట్ రీల్ చేసి మరీ పెడతాను. నెక్స్ట్ 5 మైనస్, మైనస్, మైనస్ అనంటే మీరు ఏం లేదు. ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి అనంటే మీరు ఫస్ట్ యూనరీ ఆపరేటర్ దగ్గరికెళ్ళిపోండి. -2 అంటే -2 అ అవుతుంది. అంటే నంబర్‌గా మారుతుంది. సో, మైనస్ ఆఫ్ మైనస్ ఈస్ ప్లస్ 5 మైనస్ ఆఫ్ +2 దట్ ఈస్ నౌ ఈక్వల్ టు 3. ఓకే. సో, ఇప్పుడేం జరుగుతుంది? ఇక్కడ కూడా ఏం లేదు. +2 ఆల్రెడీ మనకి నంబర్‌గా మారిపోయింది. అంటే ఇప్పుడు ఈ మైనస్ సైన్ చేంజ్ మాత్రమే చేస్తుంది. అంటే -2 మైనస్ ఆఫ్ -2 ఈస్ ప్లస్. సో, 5 మైనస్ +2 ఈస్ అగైన్ 3. యెస్. సో, ఇక్కడ ఈ విషయం కొద్దిగా తెలుసుకుంటే మీకు మంచిది. ఎప్పుడైతే మీరు ఆస్టెరిస్క్ అప్లై చేస్తారో, స్టార్ అప్లై చేస్తారో, ఇది కూడా మీకు టైప్ కాస్ట్ చేయగలుగుతుంది. లెఫ్ట్ వాల్యూని, రైట్ వాల్యూని. సో, మీకు 5 * 10 వస్తుంది తప్ప మీరు నాట్ ఎ నంబర్ ఏం రాదు. రైట్. ఇవి నార్మల్. ఇవి కూడా నార్మలే. మీరు రేపొద్దున్న ఫర్ లూప్స్ యూజ్ చేసి రివర్స్ ఆఫ్ ఎ నంబర్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న థింగ్స్ ఏంటి అనంటే, డివైడ్ చేసినప్పుడు ఏం రిజల్ట్ వస్తుంది అని అర్థం కావట్లేదు వాళ్ళకి. స్లాష్ యూజ్ చేసినప్పుడు డెసిమల్ డివిజన్ జరిగి పాయింట్స్‌లో వాల్యూ వస్తుంది. 5/2 ఈస్ 2.5. అదే రకంగా 2/5 అన్నాననుకోండి. అగైన్ 2ని డెసిమల్ సిస్టమ్‌లోకి మార్చుకొని డివైడ్ చేస్తుంది. 0.4 వస్తుంది. ఇది ఓకే. కానీ ఎప్పుడైతే 5 మాడ్యులస్ 2 అన్నామో అప్పుడు మనకి రిమైండర్ వస్తుంది. అప్పుడు 1 వచ్చింది. అది కూడా ఓకే. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి చిన్న నంబర్ తోటి పెద్ద నంబర్‌ని మాడ్యులస్ డివిజన్ చేసినప్పుడు ఐ మీన్ టు సారీ. చిన్న నంబర్‌ని పెద్ద నంబర్‌తో మాడ్యులస్ డివిజన్ చేసినప్పుడు వాటెవర్ ద స్మాల్ నంబర్ ఈస్ దేర్ దట్ ఇట్‌సెల్ఫ్ కమింగ్ యాస్ ఎ రిజల్ట్. ఇక్కడ చూసారా 2 వస్తుంది. దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇది తెలియక చాలా లాజిక్స్ మనకు అర్థం కావు. రెండోది 0 తోటి మాడ్యులస్ డివిజన్ 5 చేసినప్పుడు కూడా మీరు చూడబోయేది 0నే. ఓకే. ఎందుకంటే 0 5s ఆర్ 0 కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. 0/5 ఈస్ అగైన్ 0. సో, మీరు జస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ తెలుసుకుంటే సరిపోదు. దాంతో పాటు వీటన్నిటిని ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకేమన్నా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ క్వెషన్ ఏమన్నా అడిగితే నాకు దాన్ని కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఐ విల్ ట్రై టు గివ్ యూ ద ఎక్స్‌ప్లనేషన్. దీని మీద ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ లైక్ ఇప్పుడు దీని మీద చాలా క్వెషన్స్ ప్రాక్టీస్ కోసం నేను తయారు చేసి పెట్టాను. వాటన్నిటిని గూడా నేను లింక్‌లో పెడతాను. వాటిని కూడా నాకు చెప్పండి. అవి గూడా చూసి ప్రాక్టీస్ చేసుకోండి. చేసుకొని ఇంటర్‌వ్యూస్‌లో సక్సెస్ అవ్వండి. అండ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి గాని, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ రెండోది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ ఎవరికన్నా కావాలి అని అనుకుంటే, మీరు దయచేసి మాకు కాల్ చేయండి. ఆ నంబర్స్ కూడా కిందున్నాయి. హోప్ వి బోత్ సక్స్ విల్ బి సక్సెస్‌ఫుల్ టుగెదర్. తప్పకుండా లైక్ చేయండి. నాకు చాలా అవసరం. షేర్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.